అందరికీ నమస్తే. ఐఎమ్ కే అనిల్ రెడ్డి, జేఎల్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కాచిగూడ. As a part of the sixth chapter, in the last class, we were learning about rights, okay, meaning of rights, definitions, and we also learnt about the various features of rights. In today's class, we will learn about the classification of rights, okay. Rights are basically categorized into three. They are natural rights, moral rights, as well as legal rights. Okay, and legal rights are further classified into three types. They are civil rights, political rights, and economic rights. So, about all these rights, we are going to discuss in today's class. మనం లాస్ట్ క్లాస్లో హక్కులకు సంబంధించినటువంటి అర్థం, నిర్వచనాలు మరియు హక్కులకు ఉన్నటువంటి లక్షణాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో హక్కుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే హక్కులు అనేవి మూడు రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, అవి సహజ హక్కులు, నైతిక హక్కులు మరియు చట్టబద్ధమైనటువంటి హక్కులు. చట్టబద్ధమైనటువంటి హక్కులు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. అవి వచ్చేసేసి పౌర హక్కులు, రాజకీయ హక్కులు మరియు ఆర్థిక హక్కులు. ఈ అన్ని హక్కుల గురించి మనము ఈరోజు క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్లీ వి విల్ టాక్ అబౌట్ న్యాచురల్ రైట్స్. ఫస్ట్లీ now we will concentrate and learn about natural rights. Natural rights are those rights which men have enjoyed by birth. Okay, in the other words, men have enjoyed these rights even before the existence of society and state. Okay, and these rights later on were recognized and respected by the state and society, and state started to implement these rights. The theory of natural rights was propounded by John Locke. He said men lived in the state of nature where he enjoyed certain rights like right to life, right to liberty, and as well as right to property. He felt these are the essential rights that needs to be provided to each and every individual, because even before the existence of state and society, people have enjoyed these rights. Okay, so when they enjoyed these rights even before the state and society, okay, he considered them as reasonable. Okay, so therefore these rights should not be denied to the individuals. The state and society should guarantee these rights to each and every individual. ఓకే, మొట్టమొదటిగా మనము సహజ హక్కుల గురించి చెప్పుకోవాలి. సహజ హక్కులు అంటే ఏంటివి? సహజ హక్కులు అనేవి మానవుడు జన్మతః అనుభవించేటువంటి హక్కులే సహజ హక్కులు. అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి అనుభవించేటువంటి హక్కులనే మనము సహజ హక్కులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నప్పటి నుండే ఈ హక్కులు అనేవి అనుభవించడం అనేది జరిగింది. అంటే రాజ్యం, సమాజం ఈ రెండు ఏర్పడక ముందు నుంచే కొన్ని హక్కులను మానవుడు కలిగి ఉన్నాడు. ఓకే, వాటిని మనం సహజ హక్కులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జాన్ లాక్. జాన్ లాక్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా కొన్ని హక్కులను కలిగి ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే జీవించే హక్కు కావచ్చు, స్వాతంత్ర హక్కు కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు, ఇవి సహజంగా వ్యక్తికి ఉండాల్సినటువంటి హక్కులుగా అతను చెప్పడం అనేది జరిగింది. సో అందుకనే రాజ్యం, సమాజం ఈ రెండు ఆవిర్భవించిన తర్వాత ఈ హక్కులను వ్యక్తులకు కల్పించడం అనేది జరిగింది. ఓకే, ఏవైతే హక్కులు సహజంగా మానవుడు అనుభవించాడో ఆ హక్కులన్నింటినీ కూడా తర్వాత కాలంలో రాజ్యం, సమాజం ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు వాటిని గుర్తించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హక్కులు రాజ్యం, సమాజం అనేవి కల్పించడం జరిగింది.
ఓకే, జాన్ లాక్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏ సమాజమైనా ఏ రాజ్యమైనా కూడా ఈ హక్కులను వ్యక్తులకు నిరాకరించడానికి వీల్లేదు అనే అంశాన్ని అతను ప్రస్తావించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఈ హక్కు సహజ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా కల్పించాలి అనే అంశాన్ని అతను చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకంటే మానవుని యొక్క స్వభావంలోనే ఈ హక్కులు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవి కల్పించాల్సిందిగా జాన్ లాక్ అనే వ్యక్తి సూచించడం జరిగింది. దెన్ నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు వన్ మోర్ రైట్, దట్ ఈస్ moral rights. Okay, so moral rights we can consider them as the conscious of the human mind. Okay, so they depend upon the moral consciousness of the human being, or in other words we can say they are the moral force of human mind. So when we are talking about moral rights are the basis of moral and ethical principles. They existed from there. Okay, or we can also say the society is the main base for these rights. Why we are calling society is the main base? Because whatever the practices, customs, traditions, usages that we used to practice within the society, okay, are the main sources of these moral rights. Okay, so moral rights generally they are vague and they are not clear in the society, but society cannot ignore them for a very long period of time. Okay, because these are the conscience of the human beings. They are the internal it depends upon the internal aspects of the human being. So therefore the society or the state cannot ignore these moral rights for a very long period of time. Of course we can say moral rights are not guaranteed by the legal framework. That means they are not guaranteed according to the law. The law will not uphold or support these moral rights, but they are popular because they existed from the practices that we do within the society. So that's why they became popular. So therefore they cannot be ignored by the state for a very long period of time. They should be recognized and they should be given to the individual. And one more thing we have to remember, moral rights are given to the people to promote or to bring awareness among the people about the moral and ethical principles. So that's why they are guaranteed to the individual. Okay, మనము రెండో హక్కులైనటువంటి నైతిక హక్కుల గురించి చెప్పుకోవాలి. నైతిక హక్కులు అనేవి నైతిక సూత్రాల ఆధారంగా వీటిని వ్యక్తులకు కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నైతిక పరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యక్తుల యొక్క అంతరాత్మకు సంబంధించినటువంటి హక్కులుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకో మాటలో చెప్పాలి అంటే నైతిక హక్కులు అనేవి నైతిక పరమైనటువంటి అవగాహనను తీసుకొచ్చేందుకు వ్యక్తులకు ఈ హక్కులు అనేవి కల్పించడం జరిగింది. ఓకే, సో ఈ నైతిక హక్కులు అనేవి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నైతిక సూత్రాల ఆధారంగానే వీటిని ప్రజలకు ఇవ్వడం జరిగింది. అలానే సమాజంలో ఏవైతే ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నైతిక హక్కులకు ముఖ్య ఆధారంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో ఏవైతే మనం పాటిస్తున్నామో అటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలే నైతిక హక్కులకు ముఖ్య ఆధారంగా మనము చెప్పుకోవచ్చు. అయితే నైతిక హక్కులకు ఎటువంటి చట్టపరమైనటువంటి రక్షణ అనేది ఉండదు. అంటే ఎవరైనా నైతిక హక్కులను విస్మరించినట్టయితే వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది కూడా పడేటువంటి అవకాశం లేదు. కానీ నైతిక హక్కులు అనేవి ఇవి చాలా సమాజంలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హక్కులు కాబట్టి రాజ్యం లేదా సమాజం ఎక్కువ కాలం పాటు వీటిని విస్మరించడానికి అవకాశం లేదు. ఓకే, అందుకనే నైతిక హక్కులు అనేవి ఖచ్చితంగా గుర్తించి వాటిని కూడా రాజ్యం లేదా సమాజం అమలుపరచాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే ఈ నైతిక హక్కులు అనేవి అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఓకే, అంటే సరైన విధంగా ఇవి లేవు. ఎందుకంటే ఇవి సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు, వాడుకల ద్వారా వచ్చాయి కాబట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి అవి మారుతూ ఉన్నాయి కాబట్టి, అందుకనే అవి సందిగ్ధంగా ఉంటాయి, అస్పష్టంగా ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. అందుకనే ఓకే, అవి సందిగ్ధంగా ఉన్నా కూడా అవి ప్రజలకు సంబంధించినటువంటి వాడుకల ద్వారా వచ్చాయి కాబట్టి, ఎక్కువ కాలం పాటు సమాజం లేదా రాజ్యం అనేది వాటిని విస్మరించడానికి అవకాశం లేదు, పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఓకే, అవి కూడా ప్రతి ఒక్క వ్యక్తులకు కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యం, సమాజం పైన ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ we will move on to the third one, that is legal rights. Legal rights are those rights which are accepted and enforced by the state. Okay, that means the courts which are existing in the state will protect these legal rights. Okay, and these rights are given to each and every individual. Okay, and also without any discrimination. Okay, these legal rights will be given to each and every individual without any discrimination, whether it is based on the caste, creed, religion, region, etc. Without any differences, these rights will be guaranteed by the state to each and every individual. And one more thing we can say, these rights can be enforced against the individuals and also against the government. So that's why it applies to each and every individual who is residing in that state. Okay, because they got the value of the legality. They are protected by the laws. Okay, so that's why whenever you violate legal rights, you will be punished. Violation of legal rights leads to punishment because they are protected by the laws. So that's why these rights are nothing but these rights are which are accepted and implemented or enforced by the state. That kind of rights are called the legal rights. ఇక మూడో హక్కుల విషయానికి వస్తే, మూడో హక్కులు వచ్చేసేసి చట్టబద్ధమైనటువంటి హక్కులు. చట్టబద్ధమైనటువంటి హక్కులు అనేవి రాజ్యం చేత గుర్తించబడి అమలుపరచబడేటువంటి హక్కులనే మనము చట్టబద్ధమైనటువంటి హక్కులుగా చెప్పుకోవచ్చు. ఈ చట్టబద్ధమైనటువంటి హక్కులు అనేవి ఏవైతే రాజ్యంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఉన్నాయో, ఆ న్యాయస్థానాలు ఈ చట్టబద్ధమైనటువంటి హక్కులను రక్షించేటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కూడా, రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ హక్కులు అనేవి, అంటే చట్టబద్ధమైనటువంటి హక్కులు అనేవి కల్పించడం జరుగుతుంది. ఓకే, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా, కులపరమైనటువంటి, మతపరమైనటువంటి, భాషాపరమైనటువంటి ఇటువంటి వ్యత్యాసాలు ఏవి లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే వీటిని రక్షించేటువంటి విషయంలో వీటికి చట్టభద్రత అనేది ఉంటుంది కాబట్టి న్యాయస్థానాలు అనేవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వబడతాయి. అలానే ప్రభుత్వాలకు సంబంధించి కూడా కొన్ని హక్కులు అనేవి కల్పించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, దెన్ so far we discussed 3 rights: natural, moral and legal. As I mentioned before, legal rights are further divided into 3 types. Okay, they are categorized, subcategorized or subgrouped into 3 categories. Right, second is political rights and third is the ఎకనామిక్ రైట్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చట్టబద్ధమైనటువంటి హక్కులు అనేవి మళ్ళీ 3 రకాలుగా వాటిని వర్గీకరించడం అనేది జరిగింది. అవి మొట్టమొదటిగా పౌర హక్కులు, రాజకీయ హక్కులు మరియు అలానే ఆర్థిక హక్కులుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని కూడా మనము తెలుసుకుందాం. సో నౌ we will know about the civil rights. Civil rights are the basic conditions to lead a happy and honorable life. So therefore they are provided to each and every individual. Okay, and in other words we can say
to lead a civilized life, okay, one needs rights. We mentioned this before also. Okay, so the rights will help the individual to lead a happy and honorable life. So that's why civil rights are guaranteed to each and every individual who are residing in that state and society. Okay, so that's why they are considered as a very important or vital to lead a civilized life. Okay, to mention specially, these rights are available only in the democratic countries. Okay, that's why we call these are the gift of democratic states. Okay, only in the democratic states the people are able to enjoy these, okay, rights, civil rights. What does these civil rights do? These civil rights provides an opportunity to each and every individual to fulfill his needs. Okay, each and every individual will have certain basic needs to be fulfilled. That basic needs will be fulfilled with the help of the civil rights. Okay, so that's why these provide an opportunity to each and every individual, okay, to have a civilized life. Okay, and for example, the example for the civil rights we can say right to life, okay, right to equality, okay, right to freedom of religion, right to have a family, right to contract. Okay, these can be cited as some of the examples for the civil rights. So these civil rights are given and protected by the state itself. That means the state will guarantee these civil rights to each and every individual. Okay, and the state also guarantees certain protections, okay, to safeguard these civil rights. Okay, and sometimes you remember citizens, only citizens may get certain civil rights, aliens may not get these civil rights. Okay, in other words we can say aliens or the foreigners who are residing in the state, they might get only some rights, not all the rights. Okay, and all these rights are safeguarded with the help of the judiciary. Okay, the judiciary will uphold and protect these rights. సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు చట్టబద్ధమైనటువంటి హక్కులు మూడు రకాలుగా చెప్పుకున్నాం. పౌర హక్కులు, రాజకీయ హక్కులు, అలానే ఆర్థిక హక్కులు. పౌర హక్కుల విషయానికి వస్తే ఏవైతే హక్కులు ఒక వ్యక్తి సంతోషంగా, ఓకే, గౌరవప్రదంగా జీవించేందుకు ఉపయోగపడతాయో అటువంటి హక్కులను మాత్రం మనము పౌర హక్కులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పౌర హక్కులు అనేవి ఒక వ్యక్తి నాగరికంగా జీవించేందుకు అవసరమయ్యేటువంటి కనీస పరిస్థితులుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఈ పరిస్థితులు అనేవి ఎక్కడ ఉంటాయంటే ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఇటువంటి పరిస్థితులు అనేవి వ్యక్తులకు కల్పించడం జరుగుతుంది. అందుకనే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఒక బహుమతిగా మనం ఈ పౌర హక్కులను చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కడైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందో అటువంటి రాజ్యాల్లో మాత్రమే, ఓకే, వ్యక్తులకి ఇటువంటి పౌర హక్కులను ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఓకే, సో పౌర హక్కులు అనేవి ఏంటివి? పౌర హక్కులు అనేవి కనీసమైనటువంటి పరిస్థితులు లేదా అవకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కనీస పరిస్థితుల అవకాశాలు ఏం చేస్తాయంటే వ్యక్తులు తమ యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులకు ఉదాహరణలుగా, పౌర హక్కులకు ఉదాహరణలుగా మనము జీవించే హక్కు కావచ్చు, స్వాతంత్ర హక్కు కావచ్చు, సమానత్వ హక్కు కావచ్చు, ఓకే, అలానే కుటుంబ హక్కు కావచ్చు, మత స్వాతంత్ర హక్కు కావచ్చు. ఇవన్నీ కూడా పౌర హక్కులకు కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. పౌర హక్కులు అనేవి రాజ్యం చేత ప్రజలకు ఇవ్వబడతాయి కాబట్టి రాజ్యమే వాటికి రక్షణ కూడా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే న్యాయస్థానాల ద్వారా ఈ హక్కులను మనము రక్షించుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ పొలిటికల్ రైట్స్. Political rights are those rights which provides an opportunity to the citizens of that particular state to participate in the democratic process.
Okay. So in other words, we can say the democracy will be successful when the people are able to exercise their political rights. Okay. So that's why political rights are considered as the basic conditions of the democracy. That means if if democracy needs to be successful, people should be able to enjoy or exercise their political rights properly. What these political rights do? Political rights enables the citizens to take part in the governmental affairs, in the affairs of the government, or they can also directly participate in the governmental activities. Okay. So that's why the progress of the political society is totally depends upon the utilization of the political rights. Okay. And one more thing you have to remember here, political rights are guaranteed only to the citizens of that particular state. That means any foreigners or aliens will not be given, okay, these rights. Okay. So political rights will be only assured to the citizens of that particular country. Okay. No other person will be, okay, if there is no citizenship, political rights won't be guaranteed to that particular person. Okay. That means foreigners will not be given the opportunity to exercise the political rights. Okay. So that's why political rights are those rights which will enable the citizens to participate in the governmental affairs. Okay. This will give the opportunity for the citizens to take part in the government. ఓకే. మనం రాజకీయ పరమైనటువంటి హక్కుల విషయానికి వస్తే, రాజకీయ హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో కనీసమైనటువంటి హక్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ప్రజాస్వామ్యం యొక్క పనితీరు, దాని విజయం అనేది అక్కడ ఉన్నటువంటి పౌరులు అనుభవించేటువంటి రాజకీయ హక్కులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ హక్కులు ఏం చేస్తాయంటే వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు అయ్యేందుకు అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్పంచుకునేందుకు, ఓకే, లేదా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేందుకు రాజకీయ హక్కులు అనేవి ముఖ్యంగా ఉపయోగపడతాయని మనము చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పరమైనటువంటి హక్కులు కేవలం పౌరులకు మాత్రమే కల్పించడం అనేది జరుగుతుంది. విదేశీయులకి రాజకీయ హక్కులు అనేవి ఉండవు. ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. పౌర హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి కల్పించడం జరుగుతుంది. కానీ రాజకీయ పరమైనటువంటి హక్కుల విషయానికి వచ్చినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి పౌరులకు మాత్రమే అవకాశాలుగా ఇవి కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ దేశంకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పాల్పంచుకునేందుకు రాజకీయ హక్కులు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి దేశ పౌరులకు మాత్రమే వీటిని కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలి అంటే ఓటు వేసే హక్కు కావచ్చు, ఎన్నికలలో పోటీ చేసేటువంటి హక్కు కావచ్చు, ఓకే, తర్వాత విజ్ఞాపన హక్కు కావచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు కావచ్చు, అలానే ప్రభుత్వ పదవులను చేపట్టేటువంటి హక్కు కావచ్చు. ఇవన్నీ కూడా రాజకీయ హక్కులకి కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే. సో టు cite certain example, we can say right to vote, okay, and right to contest in the elections, okay, right to hold public offices, right to criticize the government, right to petition. These rights can be cited as some of the examples of the political rights. Okay. Next, we will move on to the third one, that is economic rights. Economic rights provides an opportunity to the individuals, okay, to earn their livelihood, okay, positively and legally. That means it provides or it enables the citizens, okay, for a economic security. That means economic security is guaranteed to the individuals in the form of economic rights. Okay. So these rights got the prominence only in the 21st century. Many of the countries or states have started giving prominence to the economic rights. Okay.
In other words, we can say political and civil rights becomes meaningless without the economic rights, because economic rights helps the individual to earn their basic livelihood. So that's why, okay, economic rights are very crucial for each and every individual. Suppose, for example, what are economic rights? Right to work, right to earn their livelihoods, okay, right to form associations or unions, right to have leisure and rest, okay, and social security in case of disability, old age, and sickness. Okay, so these can be cited as some of the examples of economic rights. So each and every person need to have these economic rights to fulfill his basic needs. That means, okay, for example, you take basic shelter, okay, can be acquired only with the help of the economic rights. Okay, that kind of opportunity should be provided to each and every individual. Okay, సో మనకి ఆర్థిక పరమైనటువంటి హక్కులు, ఆర్థిక హక్కులు అనేవి ప్రతి పౌరుడు కూడా లేదా ప్రతి వ్యక్తి కూడా సహేతుకమైనటువంటి పద్ధతిలో, చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో తన జీవనోపాధిని తానే సంపాదించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే మనకి ఆర్థిక పరమైనటువంటి హక్కులు ఆర్థిక పరమైనటువంటి భద్రతను కూడా వ్యక్తులకు కల్పిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక హక్కులు ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి తనకు కావలసినటువంటి కనీస అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసమైనటువంటి జీవనోపాధిని పొందాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి హక్కులు అనేవి ఉండాలి. అటువంటి ఆర్థిక పరమైనటువంటి హక్కులు ఉన్నట్టయితేనే ఓకే తాను తన అవసరాలను లేదా తన జీవనోపాధిని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకనే ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆర్థిక హక్కులకు చాలా వరకు ప్రాధాన్యతను ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే, పౌర హక్కులు, రాజకీయ హక్కులు అనేవి అర్ధరహితంగా మారిపోతాయి ఒకవేళ ఆర్థిక హక్కులు లేనట్లయితే. అందుకనే ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉంటారో, ఆర్థికంగా కొంత వెసులుబాటు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే పౌర రాజకీయ హక్కులను కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ హక్కులు అనేవి ఓకే ప్రపంచ దేశాలన్నీ అన్ని కూడా గుర్తించి ప్రజలకి కల్పించడం అనేది కూడా జరుగుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే పని హక్కు కావచ్చు, జీవనోపాధిని సంపాదించుకునేటువంటి హక్కు కావచ్చు, ఓకే సరైనటువంటి విశ్రాంతి పొందేటువంటి హక్కు కావచ్చు, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు కావచ్చు, ఓకే ఎవరైతే వృద్ధులు, ఓకే వికలాంగులు, ఎవరైతే అస్వస్థులు ఉంటారో వాళ్ళు కనీసమైనటువంటి పరిస్థితులను పొందేటువంటి హక్కులు, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి హక్కులకు ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will learn about the various safeguards of rights.